నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి రామకృష్ణ వ్లాగ్స్. ఎంతో రుచిగా ఉండే చేపల ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నాను. నోరూరించే రుచి అమోఘంగా ఉంటుంది. ఈ చేపల ఉల్లికారంతోనే అన్నం అంతా తినేయొచ్చు. లేట్ చేయకుండా చేపల ఉల్లికారం కమ్మగా ఎలా చేయాలో చూద్దాం రండి. 500 గ్రాములు అంటే అర కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. ఉప్పుని పసుపు బాగా పట్టించి కడిగి తీసుకోండి. ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించి తీసుకుందాం. అర టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి అర టీ స్పూన్, ఒక స్పూను కారం. వీటిని చేప ముక్కలకు పట్టించడం వలన రుచి బాగా ఉంటుంది. ఒక స్పూను ఆయిల్ వేసి 2-3 ఉల్లిపాయలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా పోసి ఆయిల్లో వేయించుకోవాలి. మాడకుండా బాగా వేయించుకోవాలి. వేపిన ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసుకొని రెండు స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అర స్పూను జీలకర్ర పొడి వేసుకొని మిక్సీ చేయాలి. చేపల ఫ్రైకి ఇలాంటి వెడల్పు బాండిలు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చేపలు విడిపోకుండా బాగా వేగుతాయండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ ఈ చేపల ఫ్రైకి వేసుకొని వేయించుకోవాలి. చేపల ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. గ్రైండర్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా వేయించుకోవాలి. అడుగు అంటకుండా వేయించుకోవాలి. ఇలా మసాలా ఫ్రై అయినప్పుడు కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ వేగిన ఉల్లి ముద్దలో చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో ముక్కల్ని ఇలాగా వేయించుకోవాలి.
కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చేప ముక్కల్ని నెమ్మదిగా ఇలాగా టర్న్ చేసుకోవాలి. బ్రేక్ అవ్వకుండా ఒక ముక్క టర్న్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వాటరు ఈ ప్లేట్ మీద వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చేప ముక్కల్ని ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసిన చేపల ఇగురుని అన్నంలోకి తీసుకుంటే చేపల ఉల్లికారం ఇగురు చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.